ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, అందరికీ నమస్కారం. సరే, బాబాగారి పోరాటంలో నేను పక్కకు జరిగాను. ఎందుకంటే ఇది ఆగేదేం కాదు. ఇది అలా సాగుతూనే ఉంటుంది. అర్థం పర్థం లేని సోషల్ మీడియా అంటేనే ఒక అర్థం పర్థం లేని విధంగా ఎలా పడితే అలా ప్రయాణం చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒక మీడియా. దీంట్లో రాజకీయ నాయకుల మీద, లేదా మేధావుల మీద, పండితుల మీద, మంచి వాళ్ళ మీద, అందరి మీద ఇష్టారాజ్యంగా మాట్లాడే స్వేచ్ఛ ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ అని తెలిసింది. అలాగే దీంట్లో డబ్బుల కోసమే వీడియోలు చేస్తూ ఉంటారు. దానికి అలవాటు పడ్డ వాళ్ళు వీడియోలు చేయకుండా ఉండలేరు. కాబట్టి కంటెంట్ లేకపోయినా కానీ ఏదో ఒకటి తీసుకొని, ముఖ్యంగా విమర్శనాత్మకంగా లేదా రెచ్చగొట్టే విధంగా లేదా అటెన్షన్ చేసే విధంగా ఇలా సెన్సేషనల్గా ఉంటే ఎక్కువ మంది చూస్తారు. ఇప్పుడు నేను ఈ పోరాటానికి సంబంధించిన వాటి మీద వీడియోలు చేయడం మానేసిన తర్వాత కేవలం బాబా మీద, సచ్చరిత్ర మీద, వీటి మీద వీడియోలు చేస్తూ ఉంటే ఒక 100 అంతే, అక్కడ అయిపోద్ది. అదే నేను కరుణాకర్ సుగుణ గారు అనో, లలిత గారు అనో వీడియో చేసి అనుకోండి, అది 500, 1000, 1500 అలా వెళ్ళిపోతుంటుంది. అంటే ఒకరిని విమర్శించటం, ఒకరితో గొడవ పడడానికి ఉన్నటువంటి ప్రాధాన్యత జ్ఞానానికి, భక్తికి, మంచికి లేదు. కాబట్టి మన వాళ్ళు కూడా బాబాగారి మీద వీడియోలు చేస్తూ ఉంటే ఉన్నంతకాలమే వాళ్ళ వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి, చూస్తూ ఉంటారు, 4 డబ్బులు వాళ్ళకు వస్తుంటాయి. కాబట్టి ఇక బాబాగారిని వదిలిపెట్టకుండా వాళ్ళు ఆ విషయం బాగా వేడిగా ఉన్నంత వరకు వాళ్ళు బాబాగారిని వదిలిపెట్టరు. దాని మీద వాళ్ళకు ఆదాయం వస్తూ ఉంటుంది, ఇంకా రకరకాల ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయేమో. కానీ లేకపోతే కంటెంట్ పాత విషయాల్ని మళ్ళీ మళ్ళీ వెతికి ఇది ఎందుకంటే కరుణాకర్ సుగుణ గారు ఇప్పుడు ఒక వీడియో ఏదో చేశాడు. దాంట్లో నేను బాబాగారి భక్తులు ఏకోపాసనకి అలవాటు పడతారు, బాబాని సర్వస్వంగా భావిస్తారు. ఇక ఏ మందిరాలకు వెళ్ళినా సరే, గుళ్ళకి వెళ్ళినా సరే, అక్కడ ఉన్న దేవతలను కూడా బాబా స్వరూపంగానే భావిస్తూ ఉంటారు అని ఒక భక్తి యొక్క సాధన విషయాన్ని చెప్పాను. అనన్య భక్తి, ఏకోపాసన ఇది గురుభక్తులకు మాత్రమే లభిస్తుంది. గురువు ఉపదేశం పొందిన వాళ్ళకు మాత్రమే లభిస్తుంది. గురు మార్గంలో ఉన్న వారికే లభిస్తుంది ఏకోపాసన. ఈ ఏకోపాసన అనేది కొత్తదేం కాదు. ఇది మన సనాతన ధర్మంలో ఆంజనేయ స్వామి వారు ఆచరించి చూపించారు, ప్రహ్లాదుడు ఆచరించి చూపించాడు, భక్త తుకారం ఆచరించి చూపించాడు. ఇది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సాధనా మార్గం. ఇది అందరికీ అర్థం కాదు. నేను బాబాగారి భక్తులకు అటువంటి అనన్యమైన భక్తి ప్రేమలు ఉంటాయి బాబా మీద, అది వారికి నచ్చలేదు అని చెప్పి అన్నప్పుడు దాన్ని వక్రీకరిస్తూ, ఇదిగో సాయి భక్తులందరూ ఈ విధంగా ఇతర దేవతల్ని కూడా బాబా స్వరూపంగా భావిస్తారు, లేదా బాబా భక్తులు బాబా మందిరాలకే ఎక్కువగా వెళ్తారు, ఇతర మందిరాలకు వెళ్ళడానికి ఇష్టపడరు, వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి దేవతలను కూడా బాబా స్వరూపంగానే చూస్తారు అని వక్రీకరిస్తూ ఇది క్రిస్టియానిటీ అని చెప్పే ప్రయత్నం చేశారు. క్రిస్టియన్స్ కూడా ఇంతే. క్రిస్టియానిటీ కాదండి. క్రిస్టియన్స్ ఆచరించే భక్తి మన సనాతన ధర్మానికి సంబంధించిన భక్తి. ఎందుకంటే వాళ్ళు మన సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు మన హిందూ మతంలో ఉన్నవాళ్ళు, మన ధర్మశాస్త్రాలు, మన ఆరాధన పద్ధతులు వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ తాతలు తండ్రులు ఆచరించి చూపించారు. కాబట్టి ఆ జీన్స్ వాళ్ళలో ఉన్నాయి. కాబట్టి మన భక్తి రహస్యాలు వాళ్ళు కూడా తెలుసుకొని యేసుక్రీస్తుని ఏకోపాసన చేస్తారు. ఇతర దేశాల్లో, క్రీస్తు పుట్టిన దేశాల్లో కూడా అంత ఆరాధన ఉండదు. వాళ్ళు కేవలం క్రీస్తుకు నమస్కారం పెట్టుకుంటారు అంతే. ఇంకా చెప్పాలంటే మరి ఇతర దేశాల్లో మన ఇస్కాన్ ప్రభావం వల్ల వాళ్ళు మతం మారి హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు చాలామంది ఒరిజినల్ క్రిస్టియన్స్. కానీ మన వాళ్ళు క్రీస్తే సర్వస్వంగా భావిస్తూ జీవిస్తున్నారు. ఇది సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ఏకోపాసన. వారి తల్లిదండ్రులు ఆ ఏకోపాసన తెలిసిన వాళ్ళు కాబట్టి, వారు కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి తెలుసుకొని ఆచరిస్తున్నారు. కాబట్టి ఇది క్రిస్టియానిటీ కాదు, నిజమైన భక్తి. నిజమైన భక్తి మోక్షం కలగడానికి మన ఋషులు ఏర్పాటు చేసిన భక్తి ఏకోపాసన. కాబట్టి సాయి భక్తులకు బాబాగారు సద్గురువుగా వారి యొక్క అనుగ్రహం వల్ల, వారి యొక్క ప్రబోధాల వల్ల, వారి యొక్క ఆశీర్వాదం వల్ల అటువంటి అనన్యమైన భక్తి లభిస్తుంది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమో హామ్యం. కృష్ణుడు చెప్పాడు కదా, అనన్యంగా నన్నే చింతించు అన్నాడు.
అంటే అక్కడ రాముడిని పూజించమని చెప్పలేదు ఆయన, నన్నే పూజించమన్నాడు కృష్ణుడిని. అంటే రాముడిని పూజించమని చెప్పలేదు కాబట్టి కృష్ణుడిని పూజించడం తప్పవుతుందా? కాబట్టి ఇంకా ఏమంటాడంటే ఆయన, జగన్మాత ఎప్పుడు వచ్చింది, రాముడు ఎప్పుడు వచ్చాడు, కృష్ణుడు ఎప్పుడు వచ్చాడు, బాబా ఎప్పుడు వచ్చాడు, ఈయన రాముడు ఎలా అవుతాడు, కృష్ణుడు ఎలా అవుతాడు అని అంటే, మరి వెంకటేశ్వర స్వామి వారిని మనం ఏమంటున్నాం? కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవమానికం అంటాం. అంటే రామచంద్రాలు ఎగు అంటున్నాం. వెంకటేశ్వర స్వామికి రాముడికి ఏం సంబంధం? రాముడు ఎప్పుడు వచ్చాడు, వెంకటేశ్వర స్వామి ఎప్పుడు వచ్చాడు అని అనకూడదు. కాబట్టి ఎప్పుడు వచ్చావు అనేది ముఖ్యం కాదు, ఆ వచ్చిన వ్యక్తి ఎవరు అనేది ముఖ్యం. సాయినాథుల వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం అనేది సాయి భక్తుల పరిపూర్ణ విశ్వాసం. కాబట్టి ఆయన రాముడిగా కృష్ణుడిగా అన్ని రూపాలుగా చూసుకుంటారు. ఇది మీకు అర్థం కాదు. క్రిస్టియానిటీ నుంచి మీరు వచ్చారు కాబట్టి మీకు ఎంతసేపు క్రిస్టియానిటీ మీదనే ప్రేమ ఉందేమో. కాబట్టి క్రైస్తవ మత సిద్ధాంతాలు మీ మనసుకు బాగా పట్టుకుపోయాయి. కానీ ఒకటి, ఏకోపాసన అనేది చాలా గొప్పది. ఏకోపాసన మన సనాతన ధర్మానికి సంబంధించింది, హైందవ మతానికి సంబంధించింది, భక్తులు ఆచరించి చూపించింది. మీకు భక్తి రహస్యం తెలియదు, భక్తి అంటే తెలియదు. నేను అదే మొదటి నుంచి చెప్తున్నాను, మీకు మతం కులం తప్ప భక్తి గురించి తెలియదు. తెలిస్తే ఇలా మాట్లాడరు. కాబట్టి సాయి భక్తులు నిజభక్తులు, వారు ఏకోపాసన ఆచరిస్తున్నారు. అది కృష్ణుడు చెప్పాడు, ఆంజనేయ స్వామి, ప్రహ్లాదుడు, తుకారం వీళ్ళందరూ ఆచరించి చూపించారు, అదే ఆచరిస్తారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, సాయి భక్తులు మన సనాతన దైవాలని ఎప్పుడూ కలలో కూడా విమర్శించరు. వారిని సంపూర్ణంగా ప్రేమిస్తారు, ఇష్టపడతారు, ఆరాధిస్తారు. కానీ వారందరికంటే గురువుని ఎక్కువగా ఆరాధిస్తారు. నేను చెప్పింది అందరికీ సంబంధించింది కాదు. ఆ భక్తులలో ఎక్కువ శాతం బాబా మీద గొప్ప భక్తి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా బాబానే చూసుకుంటారు వాళ్ళు. అదేం తప్పేం కాదే. సాయి భక్తులను అర్థం చేసుకోవాల్సింది, గుర్తించాల్సింది వాళ్ళని ఏమిటంటే, వాళ్ళు ఎప్పుడూ కూడా సనాతన దైవాలని సాయిబాబా స్వరూపంగా చూసుకుంటారు. సనాతన దైవాలని విమర్శించరు. క్రిస్టియన్స్ సనాతన దైవాలను అంగీకరించరు, విమర్శిస్తారు. అలాగే ముస్లిమ్స్ సనాతన దైవాలను అంగీకరించరు, విమర్శిస్తారు. కానీ సాయి భక్తులు సనాతన దైవాలని బాబా స్వరూపంగా భావిస్తారు. అది కూడా ఎక్కువ భక్తి బాబా తత్వం అర్థమైన వాళ్ళ పర్సెంటేజీ తక్కువ మంది ఇలా ఉంటారు. ఎక్కువ మంది అన్ని గుళ్ళకు వెళ్తారు, అన్ని క్షేత్రాలకు వెళ్తారు, కానీ అక్కడ కూడా వారిలో బాబాని చూసుకుంటారు. అది బాబా భక్తులు ఎక్కువ మందికి ఉండే ఒక గురు భక్తి, గురు ప్రేమ. అలాగే సనాతన ధర్మానికి సంబంధించిన అన్ని పర్వదినాలను వాళ్ళు ఆచరిస్తారు. హిందూ ధర్మ ఆచారాలను 150% ఆచరిస్తారు. కాబట్టి ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, సనాతన ధర్మానికి సంబంధించిన, హిందూ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు సాయి భక్తులు ఆచరించినట్టుగా ఎవరూ ఆచరించరు. ఇది సత్యం, సత్యం, సత్యం. కాబట్టి మీరు క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతంలోకి వచ్చారు కాబట్టి మీకు హిందూ మతంలో ఉన్న లోతైన భక్తి భావాలు తెలియకపోవడం వల్ల మీరు ఇలా అపార్థం చేసుకోవడము, అవహేళన చేయడము చేస్తుంటారు. తప్పది. సనాతన ధర్మంలో హిందూ మతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలా అనరు. పక్క మతంలో నుంచి వచ్చిన వాళ్ళకు ఈ మతంలో ఉన్నటువంటి గొప్పతనం తెలియకపోవడం పూర్తిగా ఎందుకంటే ఆ మతంలో ఏకోపాసన అంటే ఆయన్ని పూజిస్తూ మిగతా వాళ్ళందరినీ ద్వేషిస్తుంటారు, మిగతా వాళ్ళని ప్రేమించలేరు. కానీ మన సనాతన ధర్మంలో ఏకోపాసన అంటే తన ఇష్టదైవాన్ని, ఇష్ట గురువుని ఆరాధిస్తూ ఇతర దైవాల్ని, ఇతర గురువుల్ని కూడా తన గురువుగా, తన దైవంగా భావించుకుంటారు తప్ప కళలో కూడా వ్యతిరేక భావంతో చూడరు. ఇది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఓం శ్రీ సాయిరామ్.